చాలా మందికి నిద్రలో గురకబెట్టే అలవాటు ఉంటుంది, రైట్? ఈవెన్ మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, మీ ఫ్యామిలీనో మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు. సో మరి ఈ గురకబెట్టడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? దట్ ఈస్ స్నోరింగ్ అని అంటారు. ఏంటంటే అది స్నోరింగ్ అంటారు, గురకబెట్టేదాన్ని. సో ఇప్పటి నుండి మీరు జనరల్గా టర్మినాలజీలో ఎప్పుడైనా మీరు ఈ వర్డ్ని యూస్ చేయొచ్చు, లైక్ స్టాప్ స్నోరింగ్ అనేది. ఈవెన్ మీ ఫ్రెండ్స్కి ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి అనుకున్నప్పుడు. అలాగే ఇంకొక పదం ఉంటుంది చాలా మందికి, ఈవెన్ లైక్ మీరు టీ తాగుతున్నప్పుడు కానీ, ఈవెన్ ఏదైనా మీరు ఫుడ్ కన్స్యూమ్ చేస్తున్నప్పుడు అయినా కూడా సౌండ్స్ చేస్తూ తినే అలవాటు ఉంటుంది. సౌండ్స్ చేస్తూ టీ తాగుతారు చాలామంది కూడా. అది చాలామంది లైక్ రిలాక్సేషన్ ఆర్ ప్లెజర్గా కూడా ఫీల్ అవుతారు కదా. సో మరి ఈ సౌండ్స్ని, హ్యూమన్ సౌండ్స్ని ఏమని అంటారు? ఐదర్ తినేటప్పుడైనా, ఏదైనా టీ ఆర్ సంథింగ్ ఎల్స్ డ్రింక్ చేసేటప్పుడైనా కూడా సౌండ్ చేస్తూ తీసుకుంటారు కదా. సో దాన్ని స్లర్పింగ్ అని అంటారు. ఏంటది? స్లర్పింగ్ అని అంటారు. ఓకేనా? సో ఇది ఐ థింక్ ఫస్ట్ టైం వింటున్నారు అనుకుంటాను. సో స్లర్పింగ్ అంటే ఏదైనా మనం తినే పదార్థాన్నైనా లేదా ఏదైనా కన్జ్యూమ్ చేసే డ్రింక్నైనా కూడా విత్ సౌండ్ చేస్తూ తీసుకుంటున్నాము అంటే దాన్ని స్లర్పింగ్ అనే పదంతో యూస్ చేస్తారు. అండ్ అలాగే చాలామంది మనం చూసినప్పుడు, ఈవెన్ లైక్ ఏదైనా బోరింగ్ క్లాస్ విన్నప్పుడైనా, లేదా ఏదైనా బుక్స్ చదువుతున్నప్పుడు ఆర్ ఏదైనా మూవీ చూసినప్పుడు కూడా చాలాసార్లు మనకి ఆవలింతలు అనేవి వస్తాయి కదా. మరి ఆవలింతలు తీసేదాన్ని, ఆ పర్టికులర్ టర్మినాలజీని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే యానింగ్ అని పిలుస్తారు. ఓకేనా? ఏంటది? యానింగ్ అని పిలుస్తారు ఆవలింతల్ని. ఓకే, సో ఇవి మనకి 3 టర్మ్స్ అనమాట ఇంగ్లీష్లో మనం జనరల్గా మన డైలీ లైఫ్లో యూస్ చేసే వర్డ్స్. సో ఇలాంటి అప్డేట్స్ కోసము ఫాలో అస్ ఆన్ అడ్డా 24/7 తెలుగు. థ్యాంక్ యూ.